గైస్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ జోష్న. మీరు ఎవరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మేము పాడేరు వెళ్తున్నాం అనమాట పిక్నిక్కి. కార్తీక మాసం కదా, సో ఎండింగ్లో అయితే వెళ్తున్నాం. అది దట్టు వీక్ డేస్లో వెళ్తున్నాం. చూడాలి ఎంత క్రౌడ్ ఉంటుంది ఏంటి అనేది తెలియదు, అక్కడ క్లైమేట్ ఎలా ఉందో కూడా తెలియదు అనమాట. సో ఇదంతా ఈ వ్లాగ్ ఉంటుంది. మేము అక్కడ ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఎవరైనా చూడకపోతే వాటిని కూడా వెంటనే చూసేసి మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బర్త్డే సిరీస్ కూడా నేను పోస్ట్ చేసిన మొత్తం అన్నీ, సో అవి కూడా చూసేసి వాటిని కూడా లైక్ చేసేయండి, ఓకేనా? ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేసేయండి. సారీ గైస్, వీక్ డేస్ అని చెప్పాను, బట్ వీకెండ్ మేము వెళ్ళామన్నమాట. సో అందుకని క్రౌడ్ ఎంత ఉంటుందో అని చెప్పేసి భయం వేస్తుంది. అండ్ ఇది వచ్చేసి కార్తీక మాసం వీడియో గైస్. కార్తీక మాసం అంటే చాలా మంత్స్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నా. చెప్పా కదా, మీరు ప్రీవియస్ వ్లాగ్స్ చూసినట్టయితే నేను ముందు ఆ వ్లాగ్స్లోనే చెప్పాను, డిలే అయిపోయిన వీడియోస్ అన్ని నేను ఒకేసారి ఎడిటింగ్ చేసి మొత్తం డే బై డే పోస్ట్ చేస్తూ ఉన్నానని చెప్పేసి సారీ ఫర్ ద డిలే. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ అన్ని లైన్గా వస్తాయి గైస్, ఎందుకంటే నా పెండింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి నుంచి మనం లైన్గా ఎప్పుడు వీడియోస్ అప్పుడు ఎడిట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. సో నేను బిఫోర్ డే నేను శారీ ప్లేటింగ్ అనేది పెట్టేసుకొని ఐరన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే కానీ పెట్టుకున్నాం అనుకో, మనం ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు పెట్టుకుంటే ఆ శారీ అనేది గంట కట్టాల్సింది. నేను అంటే ఎవరైనా జస్ట్ 10 minutes కడితే నేను 1 hour శారీ అనేది కట్టుకుంటాను అనమాట. సో అందుకని ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను, నెక్స్ట్ డేకి లేట్ అయిపోకూడదు అని చెప్పేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పాప కోసం బీట్రూట్ రైస్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఇబ్బంది అవ్వకూడదు, మనం ఏం తిన్నా పాప తింది కాబట్టి. పాపకి అప్పుడు ఐ థింక్ 1 year కంప్లీట్ అయ్యి 1 year 1 month అనుకుంటే మేము వెళ్ళాము. సో వీడియో ఎంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు గైస్. సో బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. బీట్రూట్ అండ్ పొటాటో వేసి చేశాను పాప కోసం అయితే. సో హోప్ తను తింటుంది అనుకుంటాను, బికాజ్ ఎప్పుడు బీట్రూట్ పెట్టలేదు నేను అప్పటి వరకు. ఆ రోజైతే పెట్టాను అనమాట. లక్కీ లక్కీ కూర్చి బావ, ఏ ఊరు వెళ్తున్నావు? అంత పెద్ద లగేజ్ ప్యాక్ చేసావు. మా అమ్మమ్మలు మేమే వెళ్ళాము, నువ్వేం వెళ్తావు? అలా వెళ్ళి ఇలా ఈ ఆటో చూడగానే మాకు స్టార్స్ అన్నీ కనిపించాయి అనమాట. అసలు ఏం జరుగుతుందిరా బాబు, ఏంట్రా ఇది అనుకున్నాము. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయినట్టు అయింది. ఏంటి డాడీ ఇలా చేశారంటే ఆటో అడిగాము. సో ఈ ఆటో అని తెలియదు. సో బుక్ చేసిన తర్వాత ఏం చేస్తామని చెప్పేసి అంటే వాడు తక్కువ ప్రైస్ చెప్పాడంట. సో తక్కువ ప్రైస్కి ఆటో ఇంత తక్కువగా వచ్చేస్తుందా అని చెప్పేసి ఓకే చెప్పారంట. ఈ ఆటో అని చెప్పి తెలియదంట. ఎలాగో బుక్ చేశారు కదా, ఎలాగో ఒకలా వెళ్ళిపోదాం అనుకుంటే మాకు ప్లేస్ సరిపోలేదు. పోనీ ఎలాగో కూర్చొని వెళ్ళిపోదాం అంటే వామిటింగ్ సెన్సేషన్ బాబు. ఆ జర్నీ అంత హారబుల్, ఎప్పుడు వెళ్ళి పడతాం రా బాబు అనిపించింది అనమాట అక్కడ. మా డాడీ అదే అంటున్నారు, మంచి ఆటో మంచిగా ఎంజాయ్ చేస్తే వెళ్తున్నాం కదా అని చెప్పేసి అక్కడ జోక్స్ వేస్తున్నారు అనమాట. మాకైతే ఎప్పుడు ఇంటికి వెళ్ళి పడతాం రా బాబు, ఎప్పుడు అక్కడికి రీచ్ అవుతామో, ఎప్పుడు వెళ్తాం మళ్ళీ ఇంటికి అనుకున్నాము. సో ఇలా అయితే మేము అలా అడ్జస్ట్ అయిపోయి వెళ్తున్నాము. అంట మళ్ళీ. ఇదైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గైస్. ఇంకోసారి అంటే మాకు ఇది ఒక లెసన్ అనమాట. ఏదైనా బుక్ చేసినప్పుడు కరెక్ట్గా అన్నీ తెలుసుకున్నప్పుడు చేసుకుంటాము. అండ్ ఇంకా దారిలో అయితే అంటే అరకు వెళ్ళిపోవాలనిపించింది అనమాట. ఆ క్లైమేట్ చూస్తే ఎంత కూల్గా ప్లెజెంట్గా అయితే ఉందనమాట. ఇది వచ్చేసి ఇంకా అరకుకి దగ్గరలో అంటే పాడేరు దగ్గరలో కాదు. సో అందుకే కొంచెం క్లైమేట్ అప్పటికి ఎండగా ఉంది. బట్ దగ్గరలోకి పాడేరు దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసు కదా, కూల్గా ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉంది. అంటే ఇలాంటి ట్రిప్స్ కూడా చెప్తూనే ఉంటాను నా వీడియోస్లో. అప్పుడప్పుడు మనం ఎప్పుడు రొటీన్ లైఫ్ కాకుండా ఇలాంటి ట్రిప్స్ కూడా వెళ్తే బాగుంటుంది. ఎవరికో వీడియో తీయమని ఇస్తే చూసారు ఎంత అందంగా తీస్తున్నారు. కాళ్ళకి రోడ్లకి వీడియోగ్రాఫర్కి దండం పెట్టాలి. అండ్ క్లైమేట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది కదా. మేమైతే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. ఒక పక్క పిల్లలు కూడా బాగా పడుకున్నారనమాట. మా పాప అయితే ఇంకా స్టార్ట్ అయినప్పుడు పడుకుంది, మళ్ళీ ఇంకా దిగిన తర్వాత లేచింది అనమాట. ఇంకా లేచిన తర్వాత మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలే, అంతగా బాగా పడుకుంది కాబట్టి. సో ఏం ప్రాబ్లం కూడా ఏం అవ్వలేదు. అక్కడ బాగానే ఎంజాయ్ చేసాము అంతా.
చూడండి కోడిపిల్లల ఎలా పడుకుని పోయిందో పాపం, అంతా ఇరుకుగా ఉంది. చూడండి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారా? ఏదైనా మీకు హారబుల్ జర్నీ ఉంటే మాతో కూడా షేర్ చేసుకోండి కమెంట్స్లో, నేను చూసి తెలుసుకుంటాను నేను కూడా. సాయి అనుకున్నట్టే వీకెండ్ కాబట్టి చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు. అండ్ అమ్మవారు చూసారు ఎంత అందంగా ఉన్నారో. వీడియోస్ తీయకూడదు అంటారేమో అని చెప్పేసి భయం వేసింది, బట్ ఎక్కువసేపు చూపించకూడదు అని చెప్పేసి అలా తీసి మీకోసం అలా చిన్న క్లిప్ తీసి యాడ్ చేశాను అనమాట. శారీ కూడా చాలా బాగా కట్టారు కదా. పసుపు కుంకుమ అన్ని పసుపు కొంచెం కొంచెం వేయి వాళ్ళ పక్కన కూడా ఉంది, ఇంకో గుడి ఆ గుడి పక్కన సై నుడే యాక్చువల్గా ఇది ఒరిజినల్ టెంపుల్ అనుకుంటా, అది తర్వాత కట్టింది. ఇది ఫస్ట్ కట్టిన టెంపుల్ అనుకుంటా. చిన్న ద్వారం మాత్రం ఉంటుంది, బట్ విగ్రహం బాగుంటుంది. ఇంకొకటి ఏంటి చెప్పడం మర్చిపోయా అంటే, మేము ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంకి ఏదో ఒక పిక్నిక్ అయితే వెళ్తామన్నమాట. ఈ ఇయర్ పాడేరు వచ్చాము, అది కూడా చాలా ఇయర్స్ తర్వాత. మేము అరకు వెళ్ళిందే మా పెళ్ళైన కొత్తలో, అంటే మేబీ 6 years బిఫోర్ 6 years వెళ్ళాము. ఆ తర్వాత పాడేరు ఇప్పుడు వచ్చామన్నమాట. సో ఆ క్లైమేట్ నాకు చాలా ఇష్టం, కానీ ఆ జర్నీ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి భయం అనమాట. అండ్ ఇప్పుడైతే మేము ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలి, కుక్ చేసుకోవాలని చెప్పేసి మంచి ప్లేస్ అయితే వెతుకుతున్నారు. ఎక్కడ ఆపి ఎక్కడ కుక్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆల్రెడీ ఒక ప్లేస్ వెతికైతే పెట్టారు. మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. అండ్ అక్కడ చెట్ల మధ్యలో చాలా ప్లేస్ ఉందన్నమాట. ఆపోజిట్ కాకుండా చూసారు కదా ఎంత బాగుందో అక్కడ లోపల. అంటే మనకి అక్కడ ఎండ రావట్లేదు అండ్ కూల్ ఉందన్నమాట ప్లేస్ అంతా చాలా. ఏంటది? ఏ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను కదా, మా పెద్దమ్మ అయితే సడన్గా వచ్చారనమాట మా ఇంటికంటే. ఏదైనా పని వచ్చి వచ్చారు. మేమైతే ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. ఇంకా ఎలాగో పెద్దమ్మ కూడా ఉన్నారు కాబట్టి ఎలాగో వాళ్ళని కూడా తీసుకెళ్ళాము అనమాట, తమ్ముడిని పెద్దమ్మని కూడా. ఇక్కడైతే పెద్దమ్మ కుక్ చేస్తుంది, మమ్మీ పెద్దమ్మ వాళ్ళు కుక్ చేస్తున్నారు. ఇంకా చూసారు చాలా మంది వచ్చారు పిక్నిక్ అయితే. మేమైతే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం గైస్. ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటే బాగుండదు, కానీ మనకి పిల్లలతో అంతా ఖాళీ ఎక్కడ ఉంటుంది. ఇంకా ఫుడ్ అయితే అయిపోయిన తర్వాత మంచిగా తినేసి ఇంకా కుమ్మేసి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా స్టార్ట్ అయిపోదాము. ఇంకా వర్షం అలాంటివి ఏమైనా పడి లేకపోతే చీకటి అయిపోయింది అనుకో, పిల్లలతో వెళ్ళడం చాలా కష్టము. అది ఎక్కి వెళ్ళాలంటేనే చాలా భయం వేసింది అనమాట. రావడం అయితే ఎలా ఒకలా వచ్చేసాం, కానీ ఇప్పుడు వెళ్తాం రా బాబు అనిపించింది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే లాస్ట్లో నేను మీకు చెప్తాను, ఆటో కోసం ఇంకొక ట్విస్ట్, పెద్ద ట్విస్ట్ అయితే ఉందన్నమాట. సో అంతా అయిపోయిన తర్వాత మంచిగా ఒక 2-3 పిక్స్ అయితే తీసుకొని మేము మంచిగా రీల్స్ కూడా చేసాము. అది నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాను, చూసేసేయండి. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆటో కోసం చెప్తాను అన్నాను కదా, మేమైతే మాడుగులు కూడా దర్శించుకొని వెళ్ళిపోతుండగా ఏమైందంటే పెట్రోల్ బంక్లో ఆపి ఒక 2000 పెట్రోల్ కొట్టించి మా డాడీ వాళ్ళకి ఇమ్మన్నారనమాట సడన్గా. అదొక పెద్ద ట్విస్ట్. అందరూ షాక్ అయ్యారన్నమాట. ఏంటి, ఎందుకు మేము బుక్ చేసాం కదా ఆల్రెడీ, పెట్రోల్ కింద మేము ఇస్తామని చెప్పేసి. జనరల్గా మనం అంటే ఎక్కడైనా ఆటో బుక్ చేస్తే పెట్రోల్తో కలిపే కదా వాళ్ళు చెప్తారు. సో వాళ్ళు ఒక ప్రైస్ చెప్పారు, మా డాడీ ఓకే ఇంత తక్కువగా అని చెప్పేసి ఓకే అనేసారు. బట్ అతను ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే పెట్రోల్ కొట్టించిన తర్వాత, సారీ నేను పెట్రోల్కి అంటే మీకు అలా అర్థమైందని నాకేం తెలుసు, పెట్రోల్కి సపరేట్ ప్రైస్, ఆటోకి సపరేట్ ప్రైస్ అని చెప్పేసి అప్పుడు ట్విస్ట్ ఇచ్చారనమాట. ఇంకా నార్మల్ ఆటో బుక్ చేసుకున్నాం, మేము కంఫర్ట్గా నీట్గా వెళ్ళి ఉండేవాళ్ళం. ఆ తొట్టి ఆటోలో మేకల మందులాగా వెళ్ళి ఆ డబ్బులు పోయి అంతా అలా అయిందనమాట. ఇది ఒక మాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మాడుగులు వెళ్ళిన తర్వాత తెలిసిందే కదా, హల్వా కొనుక్కోకుండా ఎలా ఉంటాము. హల్వా కొనుక్కొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం గైస్. ఇది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.